హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో మనం సెట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. నేను బేసిక్ లెవెల్ నుంచి జేఈ అడ్వాన్స్ లెవెల్ వరకు ఎంతైతే యూస్ఫుల్ అవుతుందో, అంటే ఏమేమి టాపిక్స్ కవర్ చేయాలో అవన్నీ చెప్పబోతున్నాను ఈ కంటిన్యూస్ వీడియోస్లో. సో ఈ వీడియోలో నేనేం చెప్తానంటే, సెట్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ సెట్స్ లైక్ రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్, అండ్ ఫైనైట్ సెట్ అంటే ఏంటి, ఇన్ఫైనైట్ సెట్స్, సింగిల్టన్ సెట్, ఇలాంటివి ఏంటి అనేది చెప్తాను. వన్స్ ఒకవేళ సెట్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ సెట్స్, ఆపరేషన్ ఆన్ సెట్స్, ఇవన్నీ ఏంటో నేర్చుకుంటే తర్వాత ఎగ్జాంపుల్స్ కూడా సాల్వ్ చేస్తాం అన్నట్టు. సో జంప్ ఇన్ టు ద టాపిక్. వాట్ ఈస్ అ సెట్? సో సెట్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ డిస్టింక్ట్ అండ్ డిస్టింగ్విషబుల్. మనకు ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటంటే డిస్టింక్ట్ అండ్ డిస్టింగ్విషబుల్. ఇవేంటి? డిస్టింక్ట్ అంటే నాన్ రిపీటెడ్. సెట్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నట్టు. అంటే అది ఏదైనా కావచ్చు, లైక్ ఆల్ఫాబెట్స్ ఆర్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్, ఎనీథింగ్, లైక్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ అ డిస్ట్రిక్ట్, ఏదైనా కావచ్చు. వాటిలో ఉండే ఎలిమెంట్స్ ఎప్పుడు నాన్ రిపీటెడ్గా ఉండాలి. అంటే ఫర్ సపోజ్ 2 అనే ఎలిమెంట్ వచ్చింది అనుకోండి, సో మళ్ళీ ఆ సెట్లో 2 అనేది రాకూడదు, సేమ్ ఎలిమెంట్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. అండ్ డిస్టింగ్విషబుల్ మీన్స్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ సపరేట్. ఏబుల్ టు ఐడెంటిఫై సపరేట్ అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ రాహుల్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఇట్స్ అ సెట్ అనేది కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ 8th క్లాస్ హూ స్కోర్డ్ అబోవ్ 50 మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్లో 50 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళని 8th క్లాస్ స్టూడెంట్స్ యొక్క లిస్ట్ సెట్ అనుకుంటే, ఫర్ సపోజ్ ఇఫ్ రాహుల్ అనే వ్యక్తి అందులో వస్తాడా రాడా అనేది డిస్టింగ్విషబుల్ అన్నట్టు. అంటే ఐదర్ ఆ సెట్లో ఉంటాడు ఆర్ ఉండడు. అంటే ఆ సెట్లో ఉంటాడా లేదా అనేది మనం క్లియర్ కట్గా చెప్పగలుగుతాం అన్నట్టు. ఎగ్జాంపుల్, కలెక్షన్ ఆఫ్ ఓవెల్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ సెట్ వేస్తా అనుకుంటే, ఓవెల్ లెటర్స్ అనేది AEIOU. సో ఇది అనేది ఒక ప్రాపర్ సెట్. వేరస్ S ఈక్వల్స్ టు A, E, I, O, U అనేది నాట్ ఎ సెట్. ఎందుకంటే ఇక్కడ E అనేది సేమ్ ఎలిమెంట్ 2 times వచ్చింది, రిపీటెడ్గా వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ ఎ సెట్. టైప్స్ ఆఫ్ సెట్స్ బేస్డ్ ఆన్ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ సెట్స్. టైప్ ఆఫ్ సెట్స్ బేస్డ్ ఆన్ రిప్రజెంటేటివ్ ఫార్మ్. సెట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. అంటే దాన్ని రిప్రజెంట్ చేసే ఫామ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి సెట్స్ అనేది 2 typesగా డివైడ్ అయింది అన్నట్టు. సో ఒకటేమో సెట్ బిల్డర్ ఫామ్, ఇంకోటి రోస్టర్ ఫామ్ ఆర్ టాబ్యులర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. లెట్స్ కలెక్షన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దెన్ 10. సో సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, S ఈక్వల్స్ టు X సచ్ దట్ X బిలాంగ్స్ టు P అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అండ్ X ఈజ్ లెస్ దాన్ 10. ఈ ఫామ్లో ఒకవేళ మెన్షన్ చేస్తే ఇది సెట్ బిల్డర్ ఫామ్ అంటారు. అదే ఒకవేళ S ఈక్వల్స్ టు 2, 3, 5, 7 అంటే ఇవి ప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దాన్ 10. సో డైరెక్ట్ యూఆర్ రిప్రజెంటేటింగ్ దెమ్, అంటే డైరెక్ట్గా ఎలిమెంట్సే రాస్తున్నాం అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ రోస్టర్ ఫామ్. ఇక్కడ ఒకవేళ చూసుకున్నట్లయితే ముందుగా సెట్ ఈక్వల్స్ టు ఓవెల్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉంది కదా, A, E, O, U. ఇది కూడా రోస్టర్ ఫామ్లో రిప్రజెంట్ చేసామన్నట్టు. బేస్డ్ ఆన్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ద సెట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫాలోయింగ్ టైప్స్. అంటే సెట్లో ఉండే ఎలిమెంట్స్ యొక్క సైజ్ బట్టి సెట్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ద ఫాలోయింగ్ టైప్స్ అన్నట్టు. సో ఈ విధంగా క్లాసిఫై చేశారు. అదొక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఇక్కడ పైన ఇచ్చిందేమో రిప్రజెంటేటివ్ ఫామ్ బట్టి చేసింది, అంటే అక్కడ 2 typesగా డివైడ్ అయింది. సెట్లో ఉండే ఎలిమెంట్స్ యొక్క సైజ్ బట్టి క్లాసిఫై చేసింది ఈ ఫాలోయింగ్ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఫైనైట్ సెట్. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద సెట్ ఆర్ కౌంటబుల్. అంటే ఇక్కడ ఫైనైట్ సెట్ ఉంటాయి అన్నట్టు, అన్కౌంటబుల్ ఆర్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండవు. లెట్స్ S ఈక్వల్స్ 1, 2, 3, 9. సో ఇది సెట్ ఆఫ్ 4 elements. Infinite sets. Elements in the set are uncountable or infinite. సో ఇక్కడ అన్కౌంటబుల్ ఆర్ ఇన్ఫైనైట్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నట్టు. లెట్స్ S ఈక్వల్స్ X సచ్ దట్ X ఈజ్ అ ప్రైమ్ నెంబర్. అంటే X ఈజ్ అ ప్రైమ్ నెంబర్ అనేది మనం చెప్పలేమన్నట్టు, ఎన్నైనా రావచ్చు ప్రైమ్ నెంబర్స్.
టు ఇన్ఫైనైట్ వరకు ఉంటాయి. ఇన్ఫైనైట్ నెంబర్స్ తీసుకుంటే అందులో ఇన్ఫైనైట్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో ఇది ఇన్ఫైనైట్ సెట్ అన్నట్టు. నల్ సెట్ ఆర్ వాయిడ్ సెట్ ఆర్ ఎంటీ సెట్. ఇదేంటంటే ఇక్కడ ఏ ఎలిమెంట్ ఉండదు అన్నట్టు. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఈ ఫామ్లో రిప్రజెంట్ చేస్తారు. ఓన్లీ బ్రాకెట్స్ ఉంటాయి అంతే. ఆర్ 5, దీన్ని 5 అంటారు అన్నట్టు. అంటే ఏ ఎలిమెంట్ లేదన్నట్టు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే S బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ 5 క్లోజ్ బ్రాకెట్ ఈజ్ నాట్ ఎ నల్ సెట్ అన్న. ఎందుకంటే ఈ బ్రాకెట్స్లో నీకు ఒక ఎలిమెంట్ ఉంది. 5 అనేది ఈజ్ ట్రీటెడ్ యాజ్ అన్ ఎలిమెంట్. సో ఇది నల్ సెట్ కిందికి రాదన్నట్టు. ఇక్కడ సింగిల్ టైమ్ సెట్ అన్నట్టు. సెట్ కంటెన్స్ సింగిల్ ఎలిమెంట్. S సెట్ యాజ్ 5 ఆర్ సెట్ ఆఫ్ 1, ఇవన్నీ సింగిల్ టైమ్ సెట్ అన్నట్టు. సో ఎందుకంటే ఇందులో ఓన్లీ 1 ఎలిమెంటే ఉంది. సెట్ ఆఫ్ సెట్స్, ద ఎలిమెంట్స్ ఇన్సైడ్ ద సెట్ ఆర్ సెట్స్. అంటే ఇప్పుడు ఒకవేళ సెట్ S తీసుకుంటే ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ కూడా సెట్సే అన్నట్టు. ఈ సెట్ 1, సెట్ 1.1, A, B, C ఇది ఒక సెట్. ఈ 3 ఎలిమెంట్స్ కూడా సెట్సే అన్నట్టు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ సెట్ ఆఫ్ సెట్స్ అన్నట్టు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో సబ్సెట్ అంటే ఏంటి, పవర్ సెట్ అంటే ఏంటి, యూనివర్సల్ సెట్స్ ఇవన్నీ గురించి నేర్చుకుంటాం. ఆ తర్వాత వెన్ డయాగ్రామ్, ఆపరేషన్ ఆన్ సెట్స్ ఇవన్నీ చేశాక ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. పెద్దగా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, కానీ బట్ ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు చేద్దాం ప్రాబ్లమ్స్. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటే సెట్స్ ఎక్కడ వాడతారు, ఏంటి ఫ్యూచర్లో ఎక్కడ వాడవచ్చు మనము ఏంటిది అని ఒక ఎగ్జాంపుల్ కావాల్సి వస్తే, ఫర్ సపోజ్ మీకు కోడింగ్లో ఈ సెట్స్ చాలా చోట్ల అవసరం వస్తుంది. లెట్స్ అరేస్ ఉంటాయి, అరేస్, పాయింటర్స్ ఇవన్నీ ఉంటాయి. అందులో ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ ఈ సెట్ రూపానికి దానికి చాలా దగ్గరగా ఉంటాయి అన్నట్టు. అందులో ఉండే ఎలిమెంట్స్ ఆర్ ఆల్ సేమ్ లైక్ సెట్స్ అన్నట్టు. ఇక్కడ సెట్లో ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయో అక్కడ ఉన్న వాల్యూస్ కూడా, అరేస్లో వాల్యూస్ కూడా సేమ్ ఇలానే ఉంటాయి అన్నట్టు. సో కాంబినేషన్ ఆఫ్ 2D అరేస్ కానీ, కాంబినేషన్ 3D అరేస్, పాయింటర్స్ ఇవన్నీ బీటెక్లో మీరు కోడింగ్లో చేస్తుంటారు. సో అక్కడ మీకు సెట్స్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, సెట్స్ మనం ఎక్కడ వాడచ్చు డైలీ లైఫ్లో అనేది. ఓకే గైస్, signing off, see you in the next video. वीडियोस बनाने हैं फिल्मोरा है ना,